యోబు గ్రంథము 22వ అధ్యాయంలో 21వ వచనం, ఆయనతో సహవాసము చేసిన ఎడల అలాగుననే నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో సహవాసము చేసినట్లయితే, ఈ మాట ఎలీఫజు ఎవరికి చెప్తున్నాడంట? యోబుకు చెప్తున్న మాట ఇది. ఇదిగో వారు ఎంతో భక్తిలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి న్యాయవంతుడైనటువంటి యథార్థవంతుడైనటువంటి యోబుతో ఎలీఫజు పలుకుతున్న మాట ఏమిటంట? నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల. చెప్తారే మాట, నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల. అంటే ఇప్పుడు యోబు గారు ఎవరితో సహవాసం చేయాలి? ఇప్పటి వరకు యోబు సహవాసం చేయట్లేదండి. దేవునితో గడపట్లేదా? దేవునికి ప్రార్థన చేయట్లేదా? అరుణోదయమనే లేచి ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాకు తెలియకుండా నా బిడ్డలు ఏమన్నా పాపం చేస్తున్నారేమో, నాకు తెలియకుండా నా బిడ్డలు ఏమన్నా కాని పని చేస్తూ ఉన్నారేమో, నాకు తెలియకుండా నా బిడ్డలు ఏ లోకంలో తిరుగులాడుతున్నారేమోనని ముందుగానే జాగ్రత్త పడి అరుణోదయమున, అంటే ఏ సమయం అండి? అరుణోదయం అంటే ఏ సమయము? ఏమనండి మాకు తెలియదు. ఆ అరుణోదయమే మేము చూసిన దాఖలాలు ఏమంటారా? ఇప్పుడంట 4 నుంచి ఇంచుమించుగా 4 గంటల నుంచి 5 గంటలు ఆ సమయంలో తెల్లవారుజామనే లేచి, అంటే సూర్యుడు ఇంకా రాకముందే లేచి తన బిడ్డల కొరకు యోబు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ప్రార్థన చేస్తున్నాడండి? వారు ఏమన్నా పాపం చేస్తున్నారేమో, యవన ప్రాయంలో ఉన్నారు కదా, యవనస్తుడు తప్పగా తొట్టిల్లును అన్న మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంది కనుక, నా బిడ్డలు ఏమైనా పాపం చేస్తున్నారేమో, నా బిడ్డలు దేవునికి వ్యతిరేకమైన ఏదైనా చెడు పనులు చేస్తున్నారేమో, ఆ పాపము వారి మీద ఏలుబడి చేయకుండా, ఆ పాపం వలన వారికి శిక్ష రాకుండా మధ్యలో అడ్డుకుని యోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అలాంటి భక్తిపరుడితో ఈ స్నేహితుడైనటువంటి ఎలీఫజు ఏమంటాడంట? నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుందయ్యా అన్నటువంటి మాట యోబుకి ఎలా ఉంటుందండి? ఎంత కోపం వచ్చేదిగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు నేను భక్తి చేయట్లేదా? ఇప్పటి వరకు నేను దేవునితో గడపట్లేదా? ఇప్పటి వరకు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదా? ఇప్పటి వరకు నేను దేవునికి బలులు అర్పించట్లేదా? ఈ భక్తి అంతా నాలో ఉంది కదా, మరి ఎందుకని మరలా గుచ్చి ఈ మాట నాలో పలుకుతున్నావని యోబు తనకు తానే అనుకుంటూ ఉంటారు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి, యోబులో ఏ విధమైనటువంటి లోపము లేదు, ఏ విధమైన దోషం లేదు. అయినప్పటికీ కూడా ఎలీఫజు యోబుతో పలుకుతున్న మాట ద్వారా ఒక పాఠాన్ని దేవుడు మనకే నేర్పిస్తూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఇంత పాఠము, మనము దేవునితో సహవాసము చేస్తే, చెప్తారండి మాట, మనకేం కలుగుతుంది? ఆ సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును. అలాగుననే కింద మేలు కూడా కలుగుతూ ఉందంట. 2 ఉపయోగాలు కనబడుతూ ఉన్నాయి. మనము గాని దేవునితో సహవాసం చేస్తే మనకేం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది. మన యొక్క వ్యక్తిగతంగా, మన హృదయంలో, మన జీవితంలో సమాధానము, మన కుటుంబంలో సమాధానము, మన వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేస్తున్న ప్రతి పనిలో కూడా ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. నేటి కాలంలో ఈ సమాధానం లేక అనేక మంది ఏం చేస్తారంట? తమ జీవితాలను ముగించేసుకుంటూ ఉన్నారు. ఎందుకని? సమాధానం లేక, నెమ్మది లేక అనేకమైన కుటుంబాల్లో ఈ యొక్క మరి సమాధానము కరువైపోతూ ఉంది, నెమ్మది అసలే కరువైపోతూ ఉంది. అలాంటి కుటుంబాల్లో ఏమి ఏలుబడి చేస్తున్నాయంటే గొడవలు, అనేక రకాలుగా సమస్యలు, శోధనలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సమాధానం ఇచ్చేది ఎవరంట? దేవుడే. ఎవరంట? దేవుడే సమాధానం ఇచ్చేది. మానవుడు ఎవరూ కూడా సమాధానము ఇవ్వలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక.